Welcome to Arvind Spoken English and I am Arvind Subbarao. Today in this video we are going to translate a Telugu story into English. నేను మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నాను. ఏదైనా ఒక పని చేయబోతున్నాను, వెళ్ళబోతున్నాను, రాయబోతున్నాను ఇలా చెప్పాలంటే ఇంగ్లీష్లో గోయింగ్ టు ప్లస్ వర్బ్ అనేటువంటి స్ట్రక్చర్ వాడుకోవాలి. అది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటుంది. చూడండి, ఇప్పుడు ఇంగ్లీష్లోకి రాద్దాం. నేను మీకు ఈరోజు ఒక కథ చెప్పబోతున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఎ స్టోరీ టుడే. ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఎ స్టోరీ టుడే. నెక్స్ట్ లైన్ చూడండి. నేను ఈ కథ చదివి 3 దశాబ్దాలు అయ్యింది. దీనిని జనరల్గా అందరూ ఏం చేస్తారంటే ఐ రెడ్ దిస్ స్టోరీ 3 decades ago అని రాయడం జరుగుతుంది. కానీ సరిగ్గా అర్థం చేసుకునేది నేను ఈ కథ చదివి 3 దశాబ్దాలు అయ్యింది. దీనికి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ స్ట్రక్చర్ ఒకటి ఉంది, దాంట్లో రాయాల్సి ఉంటుంది. ఆ స్ట్రక్చర్ చూద్దాం. ఇట్ హ్యాస్ బీన్ 3 decades సిన్స్ ఐ రెడ్ ది స్టోరీ. ఇది దీని కరెక్ట్ ఎక్స్ప్రెషను. ఇట్ హ్యాస్ బీన్ 3 decades సిన్స్ ఐ రెడ్ దిస్ స్టోరీ. థర్డ్ లైన్కి వెళ్ళండి. ఇది నేను ఒక భక్తి మ్యాగజైన్లో చదివాను. ఇది మామూలు పాస్ట్ సింపుల్లో రాసుకోవచ్చు. I read this story in a devotional magazine. I read this story in a devotional magazine. అప్పటికి నేను నాస్తికుడను అంటే ఇప్పుడు కాదు, అప్పుడు. కాబట్టి ఇది అప్పటి స్టేటస్ కాబట్టి వాజ్ వర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. సో ఐ కాబట్టి వాజ్. ఐ వాజ్ ఎథీస్ట్ బై దట్ టైమ్. ఐ వాజ్ ఎథీస్ట్ ఎట్ దట్ టైమ్. ఏదైనా పర్లేదు. ఇది సాయిబాబా బ్రతికున్న రోజులలో షిరిడీలో జరిగినట్లు వ్రాయబడింది. ఇది సాయిబాబా బ్రతికున్న రోజులలో షిరిడీలో జరిగినట్లు వ్రాయబడింది. సో ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి. వ్రాయబడింది అనేది ప్యాసివ్ వాయిస్ కదా. ఇట్ వాజ్ రిటన్. ఇట్ వాజ్ రిటన్ రాయబడింది. దట్ ఎప్పుడు? ఇట్ హ్యాపెండ్ వెన్ బాబా వాజ్ అలైవ్. ఇట్ హ్యాపెండ్ వెన్ బాబా వాజ్ అలైవ్. మొత్తం చదివితే ఇట్ వాజ్ రిటన్ దట్ ఇట్ హ్యాపెండ్ వెన్ బాబా వాజ్ అలైవ్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. బాబా తన అనుగ్రహంతో అనేక మంది జబ్బులు నయం చేయడం ప్రత్యక్షంగా చూసిన ఒక భక్తుడు బాబాకు ఒక విన్నపం చేశాడు. సో సెంటెన్స్ కొంచెం పొడవుగా ఉంది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఏం తీసుకుంటామంటే ఓ భక్తుడు బాబాకి విన్నపం చేశాడు అనే సెంటెన్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఒక భక్తుడు అంటే వన్ డివోటీ లేదా ఏ డివోటీ అన్నా పర్లేదు. ఏ డివోటీ అప్పీల్ టు బాబా. విన్నపం చేయడం అంటే అప్పీల్. ఏ డివోటీ అప్పీల్డ్ టు బాబా. అయితే ఈ మిగతా మీనింగ్ అంతా ఎక్కడ రావాలి? తన అనుగ్రహంతో అనేక మంది జబ్బులు నయం చేయడం ప్రత్యక్షంగా చూసినా అని రావాలంటే అది ఏ డివోటీ అన్న దగ్గర ఒక కామా పెట్టి అక్కడ హూ క్లాస్ మొదలు పెట్టాలి మనము. హూతో అప్పుడు వస్తుంది ఏ డివోటీ హూ విట్నెస్డ్ బాబా క్యూరింగ్ మెనీ డిసీజెస్ విత్ హిజ్ గ్రేస్. అక్కడ మళ్ళా కామా పెట్టి ఇప్పుడు ఈ పాత సెంటెన్స్లోకి వద్దాం. అప్పీల్డ్ టు బాబా అనే సెంటెన్స్ రాస్తే అప్పుడు మొత్తం ఇది మీనింగ్ వస్తుంది. ఒకసారి మొత్తం ఆ సెంటెన్స్ ఇంకోసారి చూడండి. ఏ డివోటీ హూ విట్నెస్డ్ బాబా క్యూరింగ్ మెనీ డిసీజెస్ విత్ హిజ్ గ్రేస్ అప్పీల్ టు బాబా వన్ డే. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. ఆ విన్నపం తన స్వార్థం కోసం కాదు. అంటే ద అప్పీల్ వాజ్ నాట్ సెల్ఫిష్. హిజ్ అప్పీల్ లేదా ది అప్పీల్ వాజ్ నాట్ సెల్ఫిష్ అంటే అది తన స్వార్థం కోసం కాదు. నెక్స్ట్ సెంటెన్స్. షిరిడీ వీధులలో అతను ఒక కుక్కను చాలా రోజులుగా చూస్తున్నాడు. ఇది పాస్ట్ కంటిన్యూస్లో లేదా ఇంకా బెటర్గా కావాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాస్తే బాగుంటుంది. ఈ హ్యాడ్ బీన్ అబ్జర్వింగ్ a dog in the streets of Shirdi for a long time. He had been
observing a dog in the streets of Shirdi for a long time. Next sentence. అది తన ఒంటి మీద తీవ్రమైన పుండ్లతో బాధపడుతూ ఉన్నది. ఇది కూడా సేమ్ స్ట్రక్చర్, సేమ్ టెన్స్ రాసుకోవచ్చు. ఇట్ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ సివియర్ సోర్స్ ఆన్ హిస్ బాడీ, ఆన్ ఇట్స్ బాడీ. ఇట్ హ్యాడ్ బీన్ సఫరింగ్ విత్ సివియర్ సోర్స్, SORES, సోర్స్ అంటే పుండ్లు, గాయాలు, పుండ్లతో బాధపడుతూ ఉన్నది. ఓకే, నెక్స్ట్ లైన్. దాని ఒంటి నిండా చిన్న చిన్న పురుగులు ఉన్నాయి. ఇట్ హ్యాడ్ స్మాల్ ఇన్సెక్ట్స్ ఆన్ ఇట్స్ బాడీ. ఇట్ హ్యాడ్ స్మాల్ ఇన్సెక్ట్స్ ఆన్ ఇట్స్ బాడీ. దాని బాధను చూడలేక ఆ భక్తుడు బాబాను కోరాడు. ద డివోటీ అప్పీల్ టు బాబా యాజ్ హీ కుడ్ నాట్, లేదా యాజ్ హీ వాజ్ అనేబుల్ టు సీ ద సఫరింగ్ ఆఫ్ ద డాగ్. ఇన్వర్ట్ కామర్స్లో స్టార్ట్ చేసి రాసుకోండి. బాబా, నేను ఆ కుక్క యొక్క బాధను చూడలేకపోతున్నాను. ఇన్వర్ట్ కామర్స్లో I am unable to see the pain of the dog. I am unable to see the suffering of the dog. ఏదైనా పర్లేదు. ఇక్కడ విన్నపం ఏమిటి? మీ అనుగ్రహంతో దానిని నయం చేసి కాపాడండి. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ప్లీజ్ క్యూర్ ద డాగ్ అండ్ సేవ్ ఇట్ విత్ యువర్ గ్రేస్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. లేదా మీ అనుగ్రహంతో దానికి ముక్తిని ప్రసాదించండి. ఇది కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంది. ప్లీజ్ గివ్ ఇట్ డెలివరెన్స్ విత్ యువర్ గ్రేస్. ముక్తి అంటే డెలివరెన్స్ అంటాం ఇంగ్లీష్లో. సో ప్లీజ్ గివ్ ఇట్ డెలివరెన్స్ విత్ యువర్ గ్రేస్. బాబా గట్టిగా నిట్టూర్చి ఆ భక్తునితో అన్నాడు. ఏమన్నాడో చూద్దాం. బాబా గట్టిగా నిట్టూర్చి ఆ భక్తునితో అన్నాడు. దాన్ని ఇంగ్లీష్లోకి మారుద్దాం. ఫస్ట్ బాబా సై, SIGH, సై, దానికి పాస్ట్ టెన్స్ తీసుకుందాం. బాబా సైడ్ డీప్లీ అండ్ సెడ్. బాబా సైడ్ డీప్లీ అండ్ సెడ్. ఇన్వర్ట్ కామా స్టార్ట్ చేయండి. మనం డైరెక్ట్ స్పీచ్లో వాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను కూడా ఆ కుక్కను చాలా కాలంగా గమనిస్తూ ఉన్నాను. దీనిని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఐ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ దిస్ డాగ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ సెంటెన్స్. కానీ దాని విషయంలో మనమేమీ చేయలేము. బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ఇట్స్ మ్యాటర్. ఏమీ చేయలేము. కెనాట్ మోడల్ వాడుకుంటే సరిపోతుంది. బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ ఇన్ ఇట్స్ మ్యాటర్. అది గత జన్మలో ఒక గురువు. గత జన్మలో అంటే పాస్ట్లో దాని స్టేటస్ చెప్తున్నాం. ఇట్ వాజ్ ఏ టీచర్ ఆర్ ప్రీచర్ ఇన్ ఇట్స్ ప్రీవియస్ బర్త్. ఇట్ వాజ్ ఏ టీచర్. మామూలుగా భౌతిక విషయాలు పాఠాలు చెప్పేవాళ్ళనైతే టీచర్ అంటాం. ఆధ్యాత్మిక విషయాలు అవి చెప్పేవాళ్ళనైతే ప్రీచర్ అంటాం. ఏదైనా కావచ్చు గురువు. హీ వాజ్ ఏ టీచర్ ఆర్ ప్రీచర్ ఇన్ హిజ్ ప్రీవియస్ లైఫ్ ఆర్ బర్త్. అతను వారి ధనాన్ని స్వీకరించి వారికి ఏమీ నేర్పక వాళ్ళ జీవితాలను నాశనం చేశాడు. ఇక్కడ 3 మెయిన్ క్లాజెస్ ఉంటాయి. హీ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ దెమ్, లేదా హీ రిసీవ్డ్ దేర్ మనీ, కామా పెట్టి హీ డిడ్ నాట్ టీచ్ ఎనీథింగ్ టు దెమ్, హీ స్పాయిల్డ్ దేర్ లైఫ్స్. ఇట్లా 3 సెంటెన్సెస్కి 3 సబ్జెక్ట్స్ పెట్టడానికి బదులు ఒక సబ్జెక్ట్తోనే మనం సెంటెన్స్ మొత్తం రాయొచ్చు. హీ రిసీవ్డ్ దేర్ మనీ, డిడ్ నాట్ టీచ్ ఎనీథింగ్, స్పాయిల్డ్ దేర్ లైఫ్స్. ఇది పర్ఫెక్ట్ సెంటెన్స్. ఇప్పుడు ఆ కర్మను అనుభవిస్తున్నాడు. నౌ హీ ఈజ్ ఎంజాయింగ్ దట్
sin. Now he is enjoying that sin. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. అతను అది ఈ జన్మలోనే కాదు మరెన్నో జన్మలు అనుభవించవలసి ఉంటుంది. ఇది హ్యావ్ టు మోడల్ తీసుకోవాలి, ప్లస్ ఫ్యూచర్ కాబట్టి ఇంకా కొన్ని జన్మలు కాబట్టి విల్ హ్యావ్ టుతో చెప్తే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. హీ విల్ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ సిన్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్ బట్ ఆల్సో ఇన్ మెనీ ఫ్యూచర్ లైఫ్స్. కొంచెం లెంగ్తీ సెంటెన్స్ చూడండి మళ్ళీ ఒకసారి. హీ విల్ హ్యావ్ టు ఎంజాయ్, మామూలుగా అయితే ఐ హ్యావ్ టు చెప్తాం కదా, దాన్ని కొంచెం ఫ్యూచర్లో తీసుకున్నాం కాబట్టి హీ విల్ హ్యావ్ టు ఎంజాయ్ దిస్ సిన్. ఇక్కడ ఇదే కాదు అది కూడా అనేటువంటి నాట్ ఓన్లీ బట్ ఆల్సో సెన్స్ కూడా అప్లై చేయాల్సి వచ్చింది. నాట్ ఓన్లీ ఇన్ దిస్ లైఫ్ బట్ ఆల్సో ఇన్ మెనీ ఫ్యూచర్ లైఫ్స్. నెక్స్ట్ సెంటెన్స్. ఈ కథను నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ నెగిటివ్లో చెప్తే అందంగా ఉంటుంది. ఐ హ్యావ్ నెవర్ ఫర్గటెన్ దిస్ స్టోరీ. ఐ హ్యావ్ నెవర్ ఫర్గటెన్ దిస్ స్టోరీ. నెక్స్ట్ సెంటెన్స్. నా స్నేహితుల్లో ఒకరు బాధ్యత కలిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు. నా స్నేహితులలో ఒకరు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ టీచర్. ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ టీచర్. ఎప్పుడు గుర్తుంచుకోండి, వన్ ఆఫ్ ది అని వచ్చిందంటే దాని నెక్స్ట్ నౌన్ ఫ్లోరల్లో ఉండాలి. అంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ బహువచనంలో ఉంది, బట్ ప్రక్కన వర్బు మాత్రం ఈజ్. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఏ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ టీచర్. నెక్స్ట్ సెంటెన్స్. అది తన బాధ్యత కాకపోయినప్పటికీ పిల్లలకి ప్రవేశ పరీక్షలకి కోచింగ్ ఇచ్చి సహాయం చేస్తుండేవాడు అని అన్నామంటే ఇది పాస్ట్ హ్యాబిట్. ఓకే. హీ యూజ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్. ఏం చేయడం ద్వారా? బై గివింగ్ కోచింగ్ టు ద ఎంట్రన్స్. ఏదైనా ఒక పని చేయడం ద్వారా అనేటటువంటి సెన్స్ మనం అప్లై చేయాలంటే బై ప్లస్ వర్బింగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాసుకుంటే కరెక్ట్గా ఆ సెన్స్ వస్తుంది. బై గివింగ్ కోచింగ్ టు ద ఎంట్రన్స్ ఎగ్జామ్స్ దో ఇట్ వాజ్ నాట్ హిజ్ డ్యూటీ. తన బాధ్యత కాకపోయినప్పటికీ ఒక గవర్నమెంట్ టీచర్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి చెప్పడం, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడం తన బాధ్యత కాదు. స్కూల్స్లో అలాంటి లేదు, కానీ ఇచ్చేవాడు. రైట్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. అతను నన్ను ఒకసారి తన పాఠశాలకి స్వతంత్ర దినోత్సవ వేడుకలకు తీసుకువెళ్ళాడు. ఇప్పుడు దానికి ఇంగ్లీష్లో వన్స్ హీ టుక్ మీ టు హిస్ స్కూల్ ఫర్ ద ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. వాళ్ళ హెచ్ఎం మరియు గ్రామ ప్రజలు నన్ను మాట్లాడమన్నారు. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్లో రాయాలంటే ముందు మనకి ఈ స్ట్రక్చర్ తెలిసి ఉండాలి. ఒకసారి చూడండి. ఎప్పుడైనా ఏదైనా సరే చేయమన్నాడు, వెళ్ళమన్నాడు, రమ్మన్నాడు, తినమన్నాడు, ఇలాంటి ఎక్స్ప్రెషన్ చెప్పాలంటే సబ్జెక్ట్ ప్లస్ ఆస్క్డ్, ఆర్డర్డ్, రిక్వెస్టెడ్, అడ్వైజరీ 4 వర్డ్స్లో మనకి ఆ సెంటెన్స్ మీ సిచ్యువేషన్కి మ్యాచ్ అయ్యేటటువంటి వర్డ్ ఎన్నుకోవాలి. తర్వాత ఆబ్జెక్ట్ ప్లస్ 2 ప్లస్ వర్బ్ 1 ఆబ్జెక్ట్. ఈ స్ట్రక్చర్ రాసుకున్న తర్వాత మనము తెలుసుకున్న తర్వాత ఆ సెంటెన్స్ని ఇంగ్లీష్లోకి మార్చడం చాలా తేలిక అవుతుంది. ఇప్పుడు చూడండి. మాట్లాడమన్నారు అని అన్నప్పుడు ఇక్కడ మనం ఆస్క్డ్ అని రాసుకుంటే సరిపోతుంది. మరీ రిక్వెస్టెడ్ అంత పెద్ద అవసరం లేదు. సో దేర్ హెచ్ఎం అండ్ విలేజ్ పీపుల్ ఆస్క్డ్ మీ టు స్పీక్. దేర్ హెచ్ఎం అండ్ విలేజ్ పీపుల్ ఆస్క్డ్ మీ టు స్పీక్. అక్కడ ఆస్క్డ్కి బదులుగా రిక్వెస్టెడ్ పెట్టుకున్నా కూడా పెద్ద తప్పేమీ కాదు. అట్లా కూడా చెప్పచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. నా స్పీచ్లో టీచర్స్ బాధ్యతల గురించి మాట్లాడుతూ పై కథ చెప్పాను. ఇన్ మై స్పీచ్ నా స్పీచ్లో వైల్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ టీచర్స్ I told this dog's story. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి. వేడుకలు పూర్తయ్యాయి.
సెలబ్రేషన్స్ వర్ కంప్లీటెడ్. ఇది ప్యాసివ్ వాయిస్లో రాసుకోవాలి. ఇక్కడ వేడుకలు పూర్తి అయ్యాయి, పూర్తి చేయబడ్డాయి అని అర్థం. అందుకని సెలబ్రేషన్స్ వర్ కంప్లీటెడ్. తర్వాత నెక్స్ట్ సెంటెన్స్, బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ నాతో అన్నాడు. బయటకు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ నాతో అన్నాడు. ఆఫ్టర్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్. బయటకు వచ్చినంటే ఎక్కడి నుంచి బయటకంటే స్కూల్ నుంచి కదా. ఆఫ్టర్ వీ కేమ్ అవుట్ ఆఫ్ ద స్కూల్ మై ఫ్రెండ్ సెడ్ టు మీ. ఇది డైరెక్ట్ స్పీచ్. నెక్స్ట్ సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇన్వర్ట్ కామా స్టార్ట్ చేసుకున్నాం కదా. ఇన్వర్ట్ కామాస్లో అతను నాతో అన్న ఆ డైలాగ్స్ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే అనాలి. నీవు నన్ను మా హెచ్ఎం దగ్గర ఇరికించావు. యూ హ్యావ్ బుక్డ్ మీ. ఇరికించడం అంటే బుక్ చేయడం. యూ హ్యావ్ బుక్డ్ మీ ఎట్ మై హెడ్ మాస్టర్. యూ హ్యావ్ బుక్డ్ మీ ఎట్ మై హెడ్ మాస్టర్. అతను ఎప్పుడు ఎమ్మెల్యేతో తిరుగుతాడు. ఇది ప్రజెంట్ సింపుల్, ఎప్పుడు చేస్తాడు కదా. హీ మూవ్స్ విత్ ఎమ్మెల్యే ఆల్వేస్. హీ మూవ్స్ విత్ ఎమ్మెల్యే ఆల్వేస్. నెక్స్ట్ సెంటెన్స్, అతను అసలు స్కూల్కి రాడు. హీ డస్ నాట్ కమ్ టు స్కూల్ ఎట్ ఆల్. అస్సలు అన్నాం కదా. హీ డస్ నాట్ కమ్ టు స్కూల్ ఎట్ ఆల్. నెక్స్ట్ సెంటెన్స్, 1వ తేదీ వచ్చి శాలరీ తీసుకుంటాడు. హీ జస్ట్ కమ్స్ ఆన్ ఫస్ట్ అండ్ టేక్స్ శాలరీ. హీ జస్ట్ కమ్స్ ఆన్ ఫస్ట్ అండ్ టేక్స్ శాలరీ. లాస్ట్ సెంటెన్స్ చూడండి, నేను నీ చేత ఈ కథ చెప్పించాను అనుకుంటాడు. నేను నీ చేత ఈ కథ చెప్పించాను అనుకుంటాడు. ఇది మనకి ఒక మోడల్ తెలిసి ఉండాలి. మేడ్ యూజ్ చేయడం ఎట్లాగో ఒక పని మరొకరి చేత చేయించినప్పుడు చెప్పే మోడలు అందులో ఉంటుంది. ఈ సెంటెన్స్ ఎట్లాగో ముందు మనం కంప్లీట్ చేద్దాం, తర్వాత చూద్దాం. హీ మైట్ థింక్ దట్ ఐ మేడ్ యూ టెల్ ది స్టోరీ. హీ మైట్ థింక్ దట్, అతను అనుకుంటాడు అంటే అనుకుని ఉండవచ్చు. దట్ ఐ మేడ్ యూ టెల్ ది స్టోరీ, నేను నీ చేత ఈ స్టోరీ చెప్పించాను అని అనుకుంటాడు. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, ఇది నీవు నాకు ముందే చెప్పి ఉండాల్సింది. చెప్పి ఉండాల్సింది, చేసి ఉండాల్సింది, వెళ్ళి ఉండాల్సింది. ఈ సెన్స్ రావాలంటే షుడ్ హ్యావ్ V3 రాయాలి. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దిస్ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ అబౌట్ దిస్ ఎర్లియర్. నీవు నాకు ముందే చెప్పి ఉండాల్సింది. నెక్స్ట్ సెంటెన్స్, నీవు నాకు ఆ విషయం చెప్పి ఉంటే నేను ఈ కథ చెప్పి ఉండేవాడిని కాదు. ఇది ఇఫ్ కండిషన్ సెకండ్ మోడల్ అన్ఫుల్ఫిల్డ్ కండిషన్ అనేటువంటి స్ట్రక్చర్ ఉపయోగిస్తే ఈ సెంటెన్స్ వస్తుంది. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ అబౌట్ దిస్ ఐ వుడ్ నాట్ హ్యావ్ టోల్డ్ దిస్ స్టోరీ. నెక్స్ట్ సెంటెన్స్ చూడండి, అది జరిగి 5 నెలలు అయింది. ఇది మనం ఇలాంటి స్టైల్ ఆఫ్ సెంటెన్స్ ఇంతకుముందు ఒకసారి ఫస్ట్ ప్యాసేజ్ స్టార్ట్లో మొదట్లో రాసుకున్నాం కదా. ఇట్ హ్యాస్ బీన్ 5 months సిన్స్ ఇట్ హ్యాపెండ్. ఇట్ హ్యాస్ బీన్ 5 months సిన్స్ ఇట్ హ్యాపెండ్. ఒకరోజు ఒక వీధిలో నడుచుకుంటూ వెళుతున్నాను. వన్ డే ఐ వాజ్ వాకింగ్ ఇన్ ఏ స్ట్రీట్. ఆ హెచ్ఎం బైక్ మీద వస్తూ నన్ను చూసి బండి ఆపాడు. ద హెచ్ఎం కమింగ్ ఆన్ బైక్ సా మీ అండ్ స్టాప్డ్ హిస్ బైక్. అతను నాతో గొడవ పడతాడేమో అనుకున్నాను. అతను నాతో గొడవ పడతాడేమో అనుకున్నాను. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ క్వారల్ విత్ మీ. ఐ ఎక్స్పెక్టెడ్ దట్ హీ వుడ్ క్వారల్ విత్ మీ. అతను నాకు విష్ చేసి చాలా పొలైట్గా చెప్పాడు. హీ విష్డ్ మీ అండ్ టోల్డ్ పొలైట్లీ. సార్, ఆ రోజు నుండి నేను స్కూల్కి రెగ్యులర్గా వెళుతున్నాను. సిన్స్ దట్ డే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ. సిన్స్ దట్ డే ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు స్కూల్ రెగ్యులర్లీ. మీ స్నేహితుడు చెప్పే ఉంటాడు. యువర్ ఫ్రెండ్ మస్ట్ హ్యావ్ టోల్డ్ యూ. యువర్ ఫ్రెండ్
మస్ట్ హ్యావ్ టోల్డ్ యూ. థ్యాంక్ గాడ్, ఇంకేమీ జరగలేదు.